ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తీసుకుని వెళ్ళింది ఈ బ్యాగ్ కాదు, ఎందుకంటే ఇది ఉత్తమ్ గారి ఫ్రెండ్ గిరి బ్యాగ్. ఏయ్ కాదు, ఇది ఉదయం మేము బ్యాంక్కి తీసుకెళ్ళిన బ్యాగ్. చా, నిజమా? అయితే దీంట్లో గిరి డీటెయిల్స్ ఎందుకున్నాయి? నువ్వు చెప్తుంది నిజమా త్రిష? అది గిరి బ్యాగా? అవునండి. ఈ బ్యాగ్ లో ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఉదయం బ్యాంకుకి వెళ్లేటప్పుడు డబ్బుల బ్యాగ్ తీసుకుని వెళ్లారు. తీరా ఇంటికి మాత్రం ఆ గిరిగాడి బ్యాగ్ తీసుకొచ్చారు. మరి బ్యాంకుకి తీసుకెళ్లిన డబ్బుల బ్యాగ్ ఏమైనట్టు? ఆ బ్యాగ్ తెచ్చి అనవసరంగా దొరికిపోయాం. ఉత్తమ్, త్రిష చెప్పింది నిజమే కదా? ఇంటికి డబ్బుల బ్యాగ్ కాకుండా గిరి బ్యాగ్ ఎందుకు తెచ్చినట్టు? అసలు మన డబ్బుల బ్యాగ్ ఎక్కడికి పోయినట్టు? ఉత్తమ్, అడుగుతుంటే మాట్లాడవేంటి? డబ్బుల బ్యాగ్ ఏమైంది నాన్న? నానమ్మా, అది బ్యాంక్లోనే మర్చిపోయాను నానమ్మా. మేనేజర్కి కాల్ చేశాను, ఆయన దగ్గరే పెట్టుకున్నారు. నాకు తెలిసి రేపు మార్నింగ్ ఇస్తారు. ఓహో అలాగా. మరి ఆ మాట చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆ బ్యాగ్ సంగతి సరే, ఈ బ్యాగ్ మన ఇంటికి ఎలా వచ్చినట్టు? చెప్పడం మర్చిపోయానమ్మా. నిన్న మార్నింగ్ వాడు అర్జెంటుగా బెంగళూరు వెళ్తూ నాకు ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు. బెంగళూరు వెళ్లేవాడు ఎందుకు బ్యాగ్ తీసుకెళ్లలేదు? అత్తయ్య గారు, ఆ బ్యాగ్ లో ఆఫీస్ ఫైల్స్, ల్యాప్టాప్ ఉంది అత్తయ్య గారు. మన ఆఫీస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ ల్యాప్టాప్ లోనే ఉన్నాయి. అందుకని ఈయనే ఇచ్చి వెళ్ళమన్నారు. నేనే ఇచ్చి వెళ్ళమన్నాను. ల్యాప్టాప్ ఫైల్స్ ఉన్నాయి కదా ఆఫీస్కి సంబంధించినవి, వాటి కోసం. వీళ్ళిద్దరి కంగారు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంక్వైరీ చేయాలి. త్రిష, ఆ బ్యాగ్ నాకు ఇలా ఇవ్వు, మా గదిలో పెడతాను. అత్తయ్యా, అత్తయ్యా, శుభప్రద, అందరూ ఒకసారి రండి. పదమ్మా. ఏమైంది సుహాసిని, అలా అరుస్తున్నావు? లీలాకృష్ణ అన్నయ్య కొంప ముంచాడు అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? నా అల్లుడు కొంప ముంచడం ఏంటి? అవునమ్మమ్మ గారు, మీరేమో కూతురికి అల్లుడికి ఘనంగా పెళ్లి రోజు జరిపించాలని ఏర్పాట్లు చేస్తుంటే ఆయనేమో పెట్టబేడ సర్దుకొని ఎటో వెళ్ళిపోయాడు. అందుకే ఉదయం నుంచి ఎవ్వరికీ కనిపించట్లేదు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, నన్ను వదిలిపెట్టి మా ఆయన ఎటో వెళ్ళిపోవడం ఏంటి? నాకు తెలుసు శుభప్రద, నా మాటలు నువ్వు నమ్మవని. ఇదిగో మీ ఆయన గారే స్వయంగా రాసిన లెటర్ ఉంది, చదువుకో. నాలాంటి నీచుడు నీలాంటి దేవతకి భర్తగా ఉండే అర్హత లేదు. నువ్వు సుఖంగా ఉండటం కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఈ దుర్మార్గుడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక జీవితంలో నా మొహం నీకు చూయించను. నా కోసం ఇతక్కండి. ఇట్లు లీలాకృష్ణ.
ఏముందమ్మా అందులో? వీళ్ళు చెప్పేది నిజమా? అల్లుడు గారు నిన్ను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చెప్పమ్మా, మాట్లాడు. జానకమ్మ గారు, ఎందుకు కంగారు పడతారు? ఆ లెటర్లో ఏం రాస్తుందో నేను చదువుతాను. నేను ఇస్తాను. ఏమిటి రామయ్య గారు, వీళ్ళు చెప్పినట్టుగానే అల్లుడు గారు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చెప్పండి. అవును జానకమ్మ గారు. అల్లుడు గారు తన స్వార్థం తను చూసుకొని అమ్మాయికి అన్యాయం చేశారు. ఈ ఇంటికి మన కంటికి కనపడనంత దూరంగా వెళ్ళిపోయారు. అయ్యో భగవంతుడా, ఎంత అన్యాయం చేసావు స్వామి. పెళ్లి రోజు నాడే నా అల్లుణ్ణి నా కూతురికి దూరం చేసావా? వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడిపోమని చెప్పించావా? అభం శుభం తెలియని నా కూతుర్ని ఎందుకు స్వామి, ఎందుకు ఎందుకు ఇంతలా శిక్షించావు? ఎందుకు ఎందుకు స్వామి, ఎందుకు ఇంతలా శిక్షించావు? జానకమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు, కూర్చోండి. కూర్చోను. అమ్మమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, జానకమ్మ గారు, అమ్మా, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. నా కూతురికి అల్లుడికి పెళ్లి రోజు జరిపించి ఆ వేడుకను కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నా కూతురికి అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు. అమ్మా, నువ్వు బాధపడకమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళరమ్మా. ఏదో అత్తయ్య గారికి ధైర్యం చెప్పడానికి అలా అంటున్నావు, కానీ అన్నయ్య ఇక జీవితంలో తిరిగి రాడని నీకు మాత్రం తెలీదా శుభప్రద? అవునంటీ, బాబాయ్ రాసిన లెటర్ ప్రకారం అయితే ఇక జీవితంలో ఇంటి మొహం చూడరేమో అనిపిస్తోంది. నోరు మోస్తావా? నీకేం తెలుసని మా కుటుంబం విషయంలో తలదూరుస్తున్నావు? ఏదో పెళ్లి రోజున తమాషా చేయాలని, శుభప్రద అమ్మని ఆట పట్టించాలని లీలాకృష్ణ గారు ఇలాంటి లెటర్ రాసి ఉండొచ్చు. అయినా ఆయన ప్రాణం పోయినా అమ్మని వదిలిపెట్టి వెళ్లరు. అవును, మావయ్యకి శుభప్రద అమ్మంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అంత ప్రేమించి అమ్మను వదిలిపెట్టి మావయ్య వెళ్తారంటే మీరెలా నమ్ముతున్నారు? అయితే ఆ లెటర్లో రాసింది తప్పు అంటావా, లేదా ఆ లెటర్ని ఇంకెవరైనా రాసుంటారు అంటావా? ఏమో తెలీదు అత్తయ్య గారు, కానీ మా నమ్మకం చెప్తుంది ఇంకాసేపట్లో లీలాకృష్ణ గారు ఇంటికి తిరిగి వస్తారు అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.